ఇవాళ మనం క్రీస్తునందు అనే అంశం ధ్యానిద్దామండి. అంశం పేరు క్రీస్తునందు. గ్రంథం మనం చదువుకున్నప్పుడు బైబిల్లో చాలా మార్లు కొన్ని పదాలు మనకు కనబడతాయి. అటువంటి పదాలు ఒక పదం ఏంటంటే క్రీస్తునందు అనే పదం కనబడుతుంది. క్రీస్తునందు, తర్వాత క్రీస్తు యేసునందు, తర్వాత ప్రభువునందు, తర్వాత ఆయన యందు, ఆయన లోనికి, ఇటువంటి పదాలు మనం గ్రంథాల్లో చూడగలం. అయితే ఎక్కువ మార్లు ఇంచుమించు ఒక 70-80 సార్లు పైగా ఈ పదాలు గ్రంథాల్లో ఉంది. కాబట్టి క్రీస్తునందు అనే పదానికి అర్థం ఏంటి, క్రీస్తునందు అందులో మనం ఉన్నామంటే అర్థం ఏంటో పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఒక వచనం చదువుకుంటే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2 చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2 చదువుకుందాం. దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును సమాధానమును మీకు కలుగును గాక. కనికరము. అమ్మా, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. చాలు, అక్కడికి చాలు. పౌలు గారు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఏమనంటున్నారంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘం అన్న పదం వాడి పదం ఏమన్నారంటే అనగా అంటే అర్థం ఏంటంటే దేవుని సంఘము అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారు అర్థం. సంఘం అంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారు సంఘం. సంఘం అంటే మనమే. సంఘం అంటే ఎవరండి? మనమే. సంఘం అంటే బిల్డింగ్ కాదండి. జనాలకి అర్థం అవ్వక చాలా మంది అన్యులు లేకపోతే డినామినేషన్ వారు ఏమంటారంటే, మీ చర్చ్ ఏదంటే ఏం చూపిస్తారండి? చర్చ్ అంటే బిల్డింగ్ చూపిస్తారండి. బిల్డింగ్ చర్చ్ కాదు. ఏది చర్చ్? గ్రంథ బట్టి ఆలోచిస్తే మనమే సంఘం. మనమే సంఘం అండి. అర్థమైందండి? ఇప్పుడు మనం వెళ్ళిపోతే చర్చ్ ఏమైనా ఉంటుంది? ఎక్కడ ఏమైనా ఉంటుందా? బిల్డింగ్లో రాతి గోడల మధ్య ఏమైనా ఉంటుందా? ఉండదు. దేవుని గ్రంథం బట్టి గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే సంఘము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ పరచబడినవారు, రక్షించబడినవారు. క్రీస్తు యేసునందు పదం వాడారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడినవారు పదంగా సంఘం అని పిలవబడ్డారు. మరొక మాట ఆలోచిద్దాం. గలతీ రాసిన పత్రిక 3:28 చదువుకుందాం. గలతీ పత్రిక 3:28 చదువుకుంటే, ఇందులోని యూదుడని గ్రీసు దేశుని లేదు. గలతీ పత్రిక 3:28 లేదు. దాసుడని స్వతంత్రుడని లేదు. పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని అక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. ఆ ముందు వచ్చిన ఏముంటుంది? 27లోని క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. మీకు పాయింట్ అర్థమైందండి? క్రీస్తులోకి బాప్తిసం పొందిన అందరూ కూడా దేంట్లోకి వస్తారట? క్రీస్తులోకి వస్తారని గ్రంథం చెప్తాను. క్రీస్తులో అన్నా క్రీస్తునందన్నా ఒకటే. ఇక్కడ ఈ పదం ఏమాడారు? ఇక్కడ యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఎవరినందట ఏకంగా ఉన్నారట? యేసుక్రీస్తు. దీంట్లో భేదం ఉందా? స్త్రీ పురుష భేదం ఉందా? ఇక్కడ క్రీస్తునందు సంఘంలో భేదం ఉందా? లేదు. మీరందరూ ఎలా ఉన్నారో ఏకంగా ఉన్నారు. దీంట్లో స్త్రీ పురుష భేదం లేదని గ్రంథం మనకి సెలవిస్తుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40 చదువుకుంటే, అపోస్తల కార్యములు 2:40 చదువుకున్నప్పుడు 2:47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిది. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆనాడు యెరూషలేములో సంఘం ప్రారంభమైనప్పుడు ప్రభు గురించి మాటలు తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసం పొందుతున్నారు. విశ్వాసం పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందుతున్నారు. తర్వాత ఏమవుతున్నారు? అందరూ కూడా అనుదినము వారితో ప్రభు చేర్చుచుండని అర్థమంటే సంఘంలో దేవుడు చేరుస్తున్నాడట. అంటే
ఎవరైతే ప్రభువును నమ్ముకొని బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారట? యేసుక్రీస్తు నందులోకి వస్తారట. యేసుక్రీస్తులోకి రావడం అర్థం ఏంటంటే సంఘంలోకి రావడం అంట. మనకి ఇక్కడ పాయింట్ ఏమర్థమైంది? క్రీస్తు నందు అర్థం ఏంటి? క్రీస్తు సంఘంలోకి రావడము. క్రీస్తు అంటే క్రీస్తు శరీరంలోకి రావడం అని అర్థం అండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 చదువుకున్నప్పుడు, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 చదువుకుంటే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉంది. పౌలుగా స్పష్టం చేస్తాడండి. సంఘం అంటే ఏంటట? సంఘం అంటే శరీరము అని పదం వాడారండి. ఉందలే కదా 23లో, ఆ సంఘము ఆయన శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు శరీరము. సంఘం అంటే ఏంటట? సంఘం అంటే శరీరము, సంఘం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు శిరస్సు. ఇప్పుడు మనందరం సంఘంలో ఉన్నాం అంటే ఎక్కడ ఉన్నట్టు? సంఘంలో ఉన్నామంటే ఆత్మీయ అర్థంలో క్రీస్తు శరీరంలో ఉన్నట్టు అర్థం. అంటే క్రీస్తునందులో ఉన్నాం అని అర్థం. మీకు అర్థమైందండి? క్రీస్తునందు అర్థం ఏంటంటే క్రీస్తులో ఉండటము. క్రీస్తులో ఉండటం అర్థం ఏంటంటే క్రీస్తు సంఘంలో ఉండటం. క్రీస్తు సంఘంలో ఉండటమే క్రీస్తునందు ఉందని అర్థం వస్తుంది. మరి క్రీస్తునందున పదానికి వ్యతిరేక పదం ఏమై ఉంటుంది? క్రీస్తునందంటే అర్థం మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తునందు ఉండడం అంటే క్రీస్తు సంఘంలో ఉండడం. మరి దానికి వ్యతిరేక పదం ఏమై ఉంటుందంటే లోకమునందు పదం వాడచ్చు. లోకము, సంఘము. క్రీస్తునందు, లోకమునందు. మీకు అర్థమవుతుందా? మన ఇంతకుముందు ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం లోకంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? అంటే మీ ఇంటి నుంచి సంఘం రావడం అర్థం కాదండి ఇక్కడ అర్థం. నీకు పాయింట్ అర్థమవుతుందా? మీ ఇంటి దగ్గర నుంచి మీరు చెప్పులు వేసుకొని రెడీ చర్చికి రావడం కాదు చెప్తున్న మాట ఇక్కడ. ఆత్మీయతలో లోకం నుంచి రావడం ఏంటంటే క్రీస్తును నమ్ముకొని, క్రీస్తుని విశ్వసించి, క్రీస్తు అడుగుజాడలను నడుస్తానని తీర్మానించుకొని ఎక్కడి నుంచి రావడం? లోకం నుంచి క్రీస్తులోకి రావడం. అర్థమైందండి? లోకం అంటే మనం ఏదో వేరే గ్రహానికి వెళ్ళిపోలేదు. మనందరం భూమి మీద ఉన్నాం కదా. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే మీరు లోకం నుంచి వేరుగా ఉన్నవారు గ్రంథం సెలవిస్తుందండి. ఇప్పుడు కొన్ని మాటలు మనం ఆలోచిద్దామండి. క్రీస్తునందుకి ఆపోజిట్గా ఒక పదం ఏమి ఉంటుందంటే లోకం పదం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు బయట ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? క్రీస్తులో ఉన్నాం. ఇంతకుముందు ఎక్కడ ఉన్నాం మనం? క్రీస్తు బయట ఉన్నాం. మరి క్రీస్తు బయట ఉండడానికి క్రీస్తులో ఉన్న తేడా ఏమైనా ఉందా? తేడా ఉందా లేదండి? క్రీస్తు వెలుపల ఉండడానికి క్రీస్తులో ఉండడానికి తేడా ఉందా లేదా? ఏంటా తేడా? తెలీదు. ఆ తేడా లేటో కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ చదువుకుంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, అక్కడితో చాలమ్మా. ఇక్కడ ఒక పదం ఏమంటారంటే మీరు లోకంలో ఉన్నప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? మీరు చచ్చిపోయిన స్థితిలో మీరు ఉన్నారు అంటున్నారండి. చచ్చిపోయామా? మన బ్రతిగా ఉన్నాం కదా. బ్రతిగా ఉన్నావా లేదా? కానీ ఇక్కడ చచ్చేంత మాట వాడాడు పౌలు గారు. ఇక్కడ ఆత్మీయంగా చచ్చిపోయాం. ఆత్మీయంగా చనిపోయావు. ఎలా చనిపోతాం ఆత్మీయంగా? మానవ దేహంలో ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ పాపం చేస్తే దేవుని దృష్టిలో ఆ వ్యక్తి చచ్చిపోయాడు అంటాడండి. మనం ఎవరిని చచ్చిపోయి ఉంటాం భౌతికంగా? ఒక వ్యక్తి ప్రాణం విడిచి చచ్చిపోయి ఉంటాం. అంతే కదండి. ఎవరైనా కళ్ళు మూస్తే మనం చచ్చిపోయి ఎవరిని అంటామండి? ఆ వ్యక్తి ఊపిరి ఆగిపోతే చచ్చిపోయి ఉంటామండి. కానీ దేవుని దృష్టిలో చచ్చిపోవడం అర్థం ఏంటి? ఆత్మీయంగా ఒక వ్యక్తి పాపం చేస్తే దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడంటే నువ్వు చచ్చిపోయావు అంటాడు దేవుడు. ఒకప్పుడు మనం ఎలాగొన్నామంటే లోకంలో చచ్చిన స్థితిలో మనం ఉన్నామండి. ఏ విధంగా? ఆత్మీయంగా పాపం చేయడం బట్టి మనం చచ్చిన వరకు ఉన్నాం. రెండో పాయింట్ ఏంటంటే మనం దేవుడు లేనివారుగా ఉన్నామండి. అదే అధ్యాయము 12 చదువుకుంటే, ఎఫెసీ 2:12 చదువుకున్నప్పుడు, ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక
పరదేశులను. అలా కిందకు వస్తే ముందు ఆ పదం చదువుకుందాం. లోకమందు దేవుడు లేనివారై ఉండే పదం వాడారండి. లోకమందు దేవుడు లేనివారై ఉండి ఎప్పుడు స్థితి ఇది? క్రీస్తుకు బయట ఉన్నప్పుడండి. క్రీస్తు బయట ఉన్నప్పుడు మనకు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ గ్రంథం ఏం చెప్తుందంటే నీకు దేవుడు లేడు అనుకుంటాను. ఉన్నమని మనం కల్పించుకున్నాం, ఉన్నమని మనం చెప్పుకున్నాం, నాకు దేవుడు అని మనం అనుకుంటున్నాం, కానీ గ్రంథమే సెలవిస్తుందంటే క్రీస్తు బయట ఉన్నప్పుడు నీకు ఎవరు లేరు? దేవుడు లేడు. అది రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తు బయట ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామట? చచ్చిన స్థితిలో ఉన్నాం, చచ్చిపోయి ఉన్నాం ఆత్మీయంగా. రెండోది ఎలా ఉన్నాం? క్రీస్తు బయట ఉన్నప్పుడు మనం దేవుడు లేడు, మనకి దేవుడు లేడు. ఉన్నామని మనం అనుకుంటున్నాం, సరే దేవుని దృష్టిలో మనకి ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి? దేవుడు ఒక వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఇప్పుడు ఇంకా మనం ఆలోచిస్తే అర్థం అవుతుంది. రెండోది దేవుడు లేడు. తర్వాత ఇదే 12వ వచనంలో నిరీక్షణ లేనివారు పదం ఉందండి అక్కడ మధ్యలో. ఏంట పదము? నిరీక్షణ లేనివారు. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఏముంటుందో తెలియని స్థితిలో ఉండడమే నిరీక్షణ లేని వారుగా ఉండడం. లోకంలో జనం నిరీక్షణ ఉందండి. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందండి? ఎంతసేపు నేను హాయిగా బతకాలి, శుభ్రంగా బతకాలి, నేను బతికన్నాళ్ళు ఎలా ఉండాలట? సుఖశాంతులుగా హ్యాపీగా బతకాలి, నా పిల్లలు బాగుండాలి అంత అనుకుంటారు తప్ప అసలు భవిష్యత్తు ఎలాగ ఉంటుందో అన్న ఆలోచన వాళ్ళకి ఉంటుందండి. వాళ్ళకి ఎవరికీ ఉంటుందండి. లోకంలో ఏ వ్యక్తి కూడా మాట ఉండదు. మూడోది ఏంటంటే వాళ్ళకి నిరీక్షణ లేదు. నాలుగోది ఏంటంటే వాళ్ళకి సమాధానం ఉండదండి. ఏముంటుందండి వాళ్ళకి? 14వ వచనంలో ఆయన మన సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు గురించి ఉన్న మాట ఉంటుంది. అంటే ఇంతకుముందు సమాధానం లేదు వాళ్ళకి. సమాధానం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి వాళ్ళు ఏదో జీవిస్తారండి ఒకప్పుడు లోకంలో. ఇది మనకే అనుభవించుకోడు ఒకప్పుడు. మన క్రీస్తులోకి రాకుండా మన స్థితి కూడా అలాగే ఉండదా? అలాగే ఉందా లేదా? తెలియని దేవులకు ముఖ్యం. ఒక నిరీక్షణ లేదు, ఒక సమాధానం లేదు. సమాధానం ఉందంటే మన జీవితాల్లో ఏదో ఒక రోజు గడిస్తే చావాలనుకుంటున్న స్థితిలో ఉంటుంది తప్ప మన హృదయంలో మన మనసాక్షి నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, నీకు ఏదో ఒక తెలియట్లేదు, ఒక భ్రమలో ఉంటుంది. అదే సమాధానం లేకపోవడం. సమాధానం ఉండదు. 5వ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అదే 12వ వచనంలో వాగ్దాన నిబంధన లేని పరజనులను 12వ వచనంలోనే ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పదం ఉంటుంది. సహపౌరసత్వం అంటే అర్థం ఏంటంటే దేవునితో కనెక్షన్ ఉండదండి. ఎప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయంటే క్రీస్తుకు వెలుపల ఉన్నప్పుడు, లోకనందు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనందరూ అనుభవించలేదు. అంతా కూడా అనుభవిస్తున్నారు కూడా లోకంలో జనాలు. తర్వాత మనల్ని సృష్టించిన దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించిన దేవుడు ఇది పైన చూసినప్పుడు దేవుడు ఆనందిస్తాడా లేకపోతే బాధపడతాడా? దేవుని తెలియని వారుగా జనాలు ఉన్నప్పుడు భూమి మీద దేవుడు ఆనందిస్తాడా బాధపడతాడా? అలాగని వీళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేంత మాత్రం దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదండి. అదే ఆయన కృపకి పరమార్థం అండి. దేవుని కృప అంటే అర్థం ఏంటంటే మనకి అర్హత లేకపోయినా ఆయన ఇచ్చే దయని కృపని అంటారని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇలా కాదని మీకు ఒక రక్షణ పరిధి ఒక ఏర్పాటు చేయాలని ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. ఎవరో వ్యక్తి? యేసుక్రీస్తు వారు. ఒకప్పుడు మనకి రక్షణ లేదు, దేవుడు లేడు, వాగ్దానం లేదు, నిబంధన లేదు, ఏమీ లేదు. ఏదో ఒక బొమ్మగా జీవిస్తున్నాం లోకంలో, అంతే. ఎందుకు జీవిస్తున్నావు మనకు కూడా క్లారిటీ లేదని. ఇప్పుడు లోకంలో వ్యక్తిని పట్టుకుంటే నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే వాడు ఏమంటాడు? ఏమో ఈ రోజు పడి హ్యాపీగా ఉండడానికి బతుకుతుందని అంటాడు తప్ప ఆడికి భవిష్యత్తు ఏమంతో తెలియదు, ఏమీ తెలియదండి ఆ వ్యక్తికి. అప్పుడు దేవుడు ఏం చేశారంటే దేవుడు ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ వలయాన్ని ఎవరిలో పెట్టాడంటే యేసుక్రీస్తునంతా పెట్టాడు తండ్రి అని యెహోవా దేవుడు. ఎఫెసీ రాసిన పత్రిక 1:3 చదువుకున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. చాలా ఎవరు అనుగ్రహించారట?
తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించారట? క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వాలి, అనుగ్రహించబడాలని దేవుడు ఏం చేశాడు? క్రీస్తునందని ఒక పరిధిని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసింది తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే అర్థం ఏంటంటే మనకి ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే, భూమి ఆదాంతో స్టార్ట్ అయింది. ఆదాం నుంచి కొన్ని తరాలు వచ్చిన తర్వాత భూమి చెడుతనంతో నిండిపోయిందండి. నింపినప్పుడు దేవుడు అనుకున్నాడు మనసులో, ఎందుకు సృష్టించాను మనుషుల్ని? వీళ్ళు పాపం చేసి వీళ్ళు పాపం చూడగా నేను సృష్టించింది బాధపడి నప్పుడు నేను భూమిని మొత్తం నాశనం చేస్తానన్న తీర్మానించుకున్నప్పుడు ఆ సమయంలో ఒక కుటుంబం మాత్రం ఉంది. ఎవరో కుటుంబం? నోవహు కుటుంబం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నోవహు కుటుంబం రక్షించడానికి దేవుడు ఏమి ఏర్పరచమని చెప్పేటప్పుడు దేవుడు వాళ్ళకి ఒక ఓడను ఏర్పరచమని చెప్పండి, ఒక పడను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఓడ వీళ్ళకి ఎలాగుందట? వాళ్ళకి రక్షణగా ఉందని. మీకు ఒక పాయింట్ అర్థమైంది. ఇప్పుడు పాత నిబంధనలు చూసుకుంటే ఆ ఓడ వాళ్ళకి ఎలాగుంది? రక్షణ వలే ఉందండి. మిగతా లోకమంతా ఎలాగుంది? వాళ్ళకి లోకమంతా వెలుపల ఉంది. మీకు పాయింట్ అర్థమైంది. ఇప్పుడు అదే విధంగా కొత్త నిబంధనలకు వచ్చేసరికి క్రీస్తు వాళ్ళు ఏమంటారు? క్రీస్తు పడితే ఒక దేవుడు పెట్టారు, ఒక రక్షణ, ఒక గుండ్రగా ఒక గీత పెట్టాడండి. మీ అందరూ కూడా ఈ క్రీస్తులకు వస్తే తప్ప మీకు రక్షణ లేదని దేవుడు చెప్పడం జరిగింది. పాత ఏముంది? రక్షణ ఎప్పుడు ఉంది వాళ్ళకి? ఓడలు ఎవరితో వస్తారు వాళ్ళకి ఏముంది? వాళ్ళకి రక్షణ ఉంది. ఓడ దాటిపోతే రక్షణ ఉంటుంది వాళ్ళకి? లేదు. అందరూ చనిపోయారు కదా మునిగిపోయే జలప్రయంలో. ఎవడో బతికడాడు? ఎవడో బ్రతకడాడు. దేవుడు ఆ విధంగా ఒక ఓడ ఏర్పాటు చేసి ఆ విధంగా వాళ్ళని బతికిస్తే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏమనుకున్నారంటే, ఇగో నా కుమారుని పంపుతున్న భూమి మీదకి, ఆయన ద్వారా ఆయన యందు మొత్తం నేను రక్షణ వాళ్ళని ఏర్పాటు చేస్తున్న దేవుడు ఏం చేశాడు? క్రీస్తునందు సమస్తం కూడా అన్ని క్రీస్తులో ఉండేట్టుగా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. క్రీస్తునందు అర్థం ఏంటంటే, క్రీస్తు అధికారంలో, ఒక క్రీస్తు పరిధిలో, క్రీస్తు నామములో, క్రీస్తు సంఘంలో అంతం వస్తుందని దేవుడు క్రీస్తు సంఘంలోని ఈ క్రీస్తులో ఎన్నిది పెట్టాడో, అసలు క్రీస్తులో ఏవైతే ఉన్నాయో, క్రీస్తునందు నా పరిధిలో ఏవైతే ఉన్నాయో మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే, ఎఫెసీ రాసిన పత్రిక 1:7 చదువుకున్నప్పుడు బట్టి ఆ ప్రియుని అంటే క్రీస్తునందు అర్థం చేసుకోవాలి. ఇంత మనం ఏం ఆలోచించాం? లోకనందు ఆలోచించాం. లోకనందు ఏమైనా ఉన్నాయా? లోకంలో ఏమీ లేదండి. లోకంలో పాపం ఉంది. ఒకసారి మనం రోమపత్రిక 5:12 చదువుకుందాం. అది చదివి మేము వద్దాం. రోమపత్రిక 5:12 చదువుకుంటే మంచి మాట ఉంటుంది అక్కడ. రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించునో, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. ఎవరి మనుషుడు? ఒక మనిషి ద్వారా పాపం అంటే ఎవరు మనుషుడు? ఆదాం ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చిందని. ఇదంతా కూడా ఆదాం ద్వారా స్టార్ట్ అయ్యి లోకమంతా కూడా ఇప్పుడు ఏముంది? లోకమంతా పాపం నిండుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకానికి వేరుగా వేరేగా ఒక పరిధిని ఏర్పాటు చేశాడు, ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటో ప్రాంతం అంటే అది క్రీస్తునందు. ఇప్పుడు క్రీస్తునందు ఏవైతే దీవెనలు ఉన్నాయో మనం ఆలోచిద్దాం కొన్ని మాటలు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1:7 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు పాప క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మొదటగా క్రీస్తునందు ఏముందంటే, క్రీస్తునందు విమోచన ఉందండి. ఏముంది క్రీస్తునందు? విమోచన అంటే అర్థం ఏంటి? విడిపించబడడం. దేని విడిపించబడడం? పాప క్షమాపణ క్రీస్తునందు మాత్రమే ఉంది. క్రీస్తు రక్తం వల్ల మాత్రమే భూలోకంలో ఏ వ్యక్తి అంత పాపంలో కడుక్కోగలరు తప్ప మరి ఏ ఆప్షన్ కూడా ప్రపంచంలో ఏ మానవుడు కూడా లేదు. మనిషి తను చేసిన పాపాన్ని వదిలించుకోవాలంటే, పోగొట్టుకోవాలంటే దానికి ఉన్న ఏకైక మందు ఏవే ఉంటుందండి? క్రీస్తు రక్తాన. మరి క్రీస్తు రక్తం మనం ఎలా చేరగలము? విశ్వాసం ద్వారా మన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే మన పాపాలు ఏమవుతాయి? ఖచ్చితంగా కడువేయబడుతుంది. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది, బ్లడ్ కారిపోతుంది. అప్పుడు ఏం చేయాలి వ్యక్తికి? తర్వాత బ్లడ్ అంత పోతే వ్యక్తికి ఏం చేయాలి? మనం రక్తం ఎక్కించాలి కదా.
ఇప్పుడు ఆ రక్తము ఒక వ్యక్తి దగ్గర దొరికింది అనుకో, ఇంకెక్కడ లేదు అనుకో, ఇప్పుడు వ్యక్తి ఏం చేస్తాడండి? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడా లేదండి? వెళ్ళకపోతే ఏమవుతుంది? వ్యక్తి చనిపోతాడు. ఆత్మీయంగా మనందరం కూడా పాపం చేస్తాం. పాపం లేకుండా ఏ మనిషి కూడా లేడండి. పాపం పోవాలంటే దానికి పరిహారం ఏమీ ఉంటుందండి? యేసు రక్తం తప్ప ఒక ఆప్షన్ లేదండి. లేదండి నేను ఒక 100 ధర్మకార్యాలు చేస్తాను, పాపం పోద్దా? ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాను, పాపం పోద్దా? రోజు అన్నదానం పెడతాను, పాపం పోద్దా? ఇన్ని చేసినా సరే, నువ్వు ఎంత మెప్పుగా నువ్వు ప్రజలు మెప్పు ఉన్నా సరే, దేవుని ఎదుట మన పాపాలు పోవాలంటే దానికి పరిష్కారం ఏమీ ఉంటుందండి? క్రీస్తు నందులో క్రీస్తు రక్తం కడగబడాలండి. కడగబడినంత వరకు కూడా ఏ వ్యక్తి పాపం కూడా పరిహరించబడదు. పాపం అనేది శరీరం కాదండి. పాపం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించిందండి. అబద్ధం వాడితే పాపమే కాదా? పాపం. అబద్ధం పాపం. అబద్ధం దేనికి ఉంటుంది? శరీరానికి అంటదు, ఆత్మకు ఉంటుంది. ఇవన్నీ కనబడదండి. ఇవన్నీ కూడా పాపానికి పరిహారము క్రీస్తు రక్తం మాత్రమే. కాబట్టి క్రీస్తునందు మొదట ఏముంది? క్రీస్తునందు విమోచనం ఉంది. విమోచన అంటే పాప క్షమాపణ. రెండవదిగా 2 కొరింథీ 5:17 చదువుకుంటే క్రీస్తునందు నూతన సృష్టి అనే పదం ఉందండి. 2 కొరింథీ 5:17 చదువుకుంటే, కాగా ఎవడైనానో క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. క్రీస్తు నందుంటే వ్యక్తి ఎలాగంట? దేవుని దృష్టిలో నూతన సృష్టి అన్న పదం వాడారండి. అంటే అర్థం ఏంటి? నూతన సృష్టి అంటే అర్థం ఏంటి? మళ్ళీ కొత్తగా నిర్మించబడ్డాం. మనం తల్లి గర్భం ద్వారా మనం అందరూ పుట్టామండి భూమి మీద. అది మామూలు జన్మ. క్రీస్తు ద్వారా బాప్తిసం పొందితే మనం ఎలా మారుతామంట? మనం నూతన సృష్టిగా మారుతామంట. నూతన సృష్టిగా మారుతాం. నూతన సృష్టి మారడం అర్థం ఏంటంటే, మనకున్న పాపము దేవుడు క్షమించి వేస్తాడు బాప్తిస్మంలో. మన స్వభావం మారిపోయి కొత్త స్వభావంలో మారుతుంది. దాన్నే నూతన సృష్టి పదం వాడారండి. తర్వాత 2 తిమోతి పత్రిక 2:10 చదువుకుంటే, 2 తిమోతి పత్రిక 2:10 ఈ పదం మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను. క్రీస్తు యేసునందలి అంటే క్రీస్తు యేసునందు ఏముందట? రక్షణ ఉందటండి. ఆ రక్షణ దేనికి సంబంధించింది? అది శరీరానికి సంబంధించిందా? ఆత్మకు సంబంధించిందా? ఆత్మకు సంబంధించిందండి. బైబిల్ అంతా కూడా ఆత్మ సంబంధమైనది. దేవుడు ఎప్పుడు కూడా నీ శరీర రక్షిత ఎప్పుడు దేవుడు చెప్పలేదండి. కానీ ఈనాడు లోకంలో మతశాఖల వారు, అబద్ధ బోధకులు, మీరు ప్రభువు నమ్ముకుంటే మీరు ఆశించబడతారు, మీ రోగాలు పోతాయి, ఇటువంటి మాట చెప్తారు. ఇవన్నీ కూడా బైబిల్ బోధ కాదు, సాతాన బోధే. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఆత్మరక్షణ గురించి. అంటే ఆత్మరక్షణ అంటే దేనికి? ఎందుకు రక్షణ పదం వాడని? ఆత్మ ప్రమాదాలు ఉంది. ఎందుకు ప్రమాదాలు ఉంది? నువ్వు పాపం చేస్తే నీ పాపం ఏమవుద్ది? చచ్చిపోతావు. నరకంలో ప్రమాదం ఉంది. కాబట్టి దానికి రక్షణగా నువ్వు ఏం చేయలేవు? క్రీస్తులోకి రావాలంట. క్రీస్తుని మనం ఎందుకు నమ్ముకోవాలి? మనం ఆత్మరక్షణకి మాత్రమే. శరీర రక్షణ దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. అది మనకు అవసరం లేదండి. శరీరం ఎన్నాళ్ళు ఉంటుందమ్మా భూమి మీద ఉంటే? 60 సంవత్సరాలు లేదా 70 లేదా 100 సంవత్సరాలు అనుకోండి. తర్వాత అంతే, మట్టిలో కలిసిపోతామండి. అసలు దేవుని దృష్టిలో శరీరం మాట్లేదండి. కానీ ఆత్మ సంబంధ బోధని శరీర బోధ చేస్తారు, నేటి అబద్ధ బోధకు. కాబట్టి 3వ మాట ఏంటంటే రక్షణ. రక్షణ ఎక్కడ ఉందట? క్రీస్తుని ఉందండి. తర్వాత ఎఫెసీ పత్రిక 2:13 చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2:13 చదువుకుంటే, ఆయనను మునుపు దూరస్తులైన మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులే ఉన్నారు. ఒకప్పుడు మనం దేవునికి ఎలాగైపోయాం? దూరంగా ఉన్నామండి. ఇంత లోకం ఎలాగొన్నా మనం దేవునికి దూరంగా ఉన్నాం. దేవుడు ఎవరు మనకు తెలియదు, దేవుడు లేడు అనుకున్నాం. కానీ క్రీస్తునందు దేవుడు ఎలాగున్నా మనకి దగ్గరే రండి. క్రీస్తునందు, క్రీస్తులోకి వస్తే మనకి దేవుడు ఎలాగ ఉంటాడు? మనకి దగ్గరకు ఉంటాడు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల మీరు సమీపస్తులు ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు రాణిస్తాడటండి. ఒక వ్యక్తి తన పాపాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా దేవుడు ఏ మనిషి కూడా వద్దనేస్తాడండి. మనం ఎలాగ దేవుడి దగ్గర ఏమంటే క్రీస్తు రక్తం వల్ల దేవునికి మనం దగ్గరయ్యాము. అది 4వ పాయింట్ అనుకుంటా. తర్వాత అదే ఎఫెసీ రాసిన పత్రిక 2:18 చదువుకుంటే,
ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎవరి వలన చేరగలిగాం మనం? క్రీస్తు వలన, యేసుక్రీస్తు వలన, ప్రభు వలన మనందరూ కూడా ఒక్క ఆత్మందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అది క్రీస్తు యేసునందు మనకు కలిగిన గొప్ప అద్భుతమైన దీవెన. ఇంకా మనం చదువుకుంటే గలతీ పత్రిక 3:27 చదువుకుంటే, గలతీ పత్రిక 3:27 చదువుకున్నప్పుడు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే ఉన్నారు. మనందరూ ఇప్పుడు ఎలా పిలబడ్డాం? దేవునికి కుమారులుగా పిలబడ్డామండి. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. మనందరూ ఎవరండి? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, స్త్రీలు, మనందరూ దేవుని కుమారులు అండి. ఎంత గొప్ప పిలుపండి. అంతా కూడా ఏ మాత్రం కూడా ఇటువంటి మాటలు ఉండవండి. దేవుడు మనకి తండ్రి అండి. దేవుడు మనకి ఎలాంటి వాడు? మనకి తండ్రి. మన దేవుని నాన్ననే పిలవచ్చండి, దేవుని తండ్రిని పిలవచ్చండి. అటువంటి గొప్ప దేవుని ఎవరు ఇచ్చారు మనకి? దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చారండి. క్రీస్తు నందు మనం దేవునికి తండ్రి అని పిలిచే ఒక గొప్ప అవకాశం మనకు వచ్చిందండి. మన పేదలు ఏం చేస్తాం? మనం తండ్రి అని పిలుస్తున్నాం లేదా? అటువంటి దీవెన యేసుక్రీస్తు మనకు కలిగింది. ఎందుకంటే మనందరం దేవుని కుమారులు అండి. క్రీస్తులో బాధ్యత పొందిన అందరూ కూడా మనం దేవుని కుమారులం. ఇంకా మనం చదువుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8:1 చదువుకుంటే, రోమపత్రిక 8:1 చదువుకున్నప్పుడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైతే సంఘం ఎవరైతే రక్షణలోకి వస్తారో వాళ్ళకి ఏమి లేదట? ఏ శిక్ష విధి లేదట. అంటే అర్థం ఏంటంటే మన ఆత్మ మన చనిపోయిన తర్వాత మనకి నరక శిక్షని దేవుడు తొలగించిన అంతం వస్తుందండి. అయితే భయంకరమైన నరకాగ్ని నుంచి మనం రక్షించాడు. దాన్నే శిక్ష విధి అంటే, ఆ శిక్ష విధి మనకు లేదని గ్రంథం చెప్తుంది. అది ఎవరికంటే క్రీస్తునందు ఉన్నవారికి చెందదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. తర్వాత ఇంకా చదువుకున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదువుకున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 6:23 అనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవము. క్రీస్తునందు ఏముందట? క్రీస్తునందు నిత్యజీవం ఉందట. ఏముందట? క్రీస్తునందు నిత్యజీవం ఉందని. ఇప్పుడు మనందరం నిత్యజీవము దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడు అది? సంఘంలో వ్యక్తి ఉన్నప్పుడు క్రీస్తుని ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి దేవుడు ఏమనుగ్రహిస్తుంది? చెప్పాడు దేవుడు మనకి నిత్యం అనుగ్రహించి దేవుడు మనకి చెప్పడం జరుగుతుంది. నిత్యజీవం అంటే అర్థం ఏంటండి? నిత్యజీవం అంటే ఎల్లప్పుడూ మనం జీవించి ఉంటే ఆ భాగ్యాన్ని కొలచేయడం నిత్యజీవం పదం వాడార. శరీరానికి ప్రాణం ఉంటుంది, ఆత్మకి జీవం ఉంటుందండి. ప్రాణం వేరు, జీవం వేరు. ప్రాణం ఏం చేస్తుందంటే మన శరీరాన్ని ఆత్మని కలిపి ఉంచితే ప్రాణం. జీవం ఏంటంటే ఆత్మను బతికించేది జీవం. దేవుడు ఏం చెప్పారంటే ఈ జీవాన్ని సమృద్ధిని దయచేస్తాను. ఆ జీవం ఎక్కడ ఉందట? క్రీస్తులో ఉందండి. దాన్ని నిత్యజీవం ఉన్నారు. అంటే మనం చనిపోయిన తర్వాత నిరంతరము యుగయుగాలు దేవునితో జీవించాలంటే ఆ భాగ్యాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? క్రీస్తులో పెట్టాడు, క్రీస్తునందు పెట్టాడు. కాబట్టి క్రీస్తునందు నిత్యజీవన పదం వాడారండి. కొలసి పత్రిక 2:3 చదువుకుంటే, కొలసి పత్రిక 2:3 చదువుదాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములు ఉన్నాయి. ఆయన ఏంటంటే ఎవడు? క్రీస్తు యందు ఏమున్నాయట? బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయట? క్రీస్తు నందే ఉన్నాయట. ఒక వ్యక్తికి జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఒక వ్యక్తికి నా తండ్రి నాకు బుద్ధి రావాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. క్రీస్తు దేవుణ్ణి అడగాలి. ఈ బుద్ధి జ్ఞానం సర్వ మొత్తం ఎక్కడ ఉన్నాయి? అంతా కూడా క్రీస్తు నందు ఉన్నాయి కదా చెప్పడం జరుగుతుందని. తర్వాత ఎఫెసీ పత్రిక 1:11 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 1:11 చదువుకున్నప్పుడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచిన పదం ఉందండి. ఈ క్రీస్తునందు ఇలా ఉండాలని దేవుడు ఎప్పుడు సంకల్పించుకున్నాడు? ఎప్పుడో సంకల్పించుకున్నాడు. భూమి పుట్టక ముందే, జగత పునద వేయబడక మునిపే దేవుడు ముందే సంకల్పించి ఏంటో సంకల్పించాడంటే, ఇంకో నేను మనుషులు నిర్మిస్తున్న తర్వాత వీళ్ళ నుంచి యేసుక్రీస్తు వస్తాడు. క్రీస్తునందు వీళ్ళందరూ ఎవరైతే చెడుతారో క్రీస్తుని చేరి గుంపుని నేను రక్షిస్తాను దేవుడు ముందే నిర్ణయించాడు.
అప్పుడు మనకు స్వాస్థ్యాన్ని ఇస్తానని పదం వాడారు. ఆయన ఎందుకు స్వాస్థ్యంగా ఏర్పరచను అని దేవుడు, ఇది సంకల్పం, దేవుని సంకల్పం, అది అనాథ సంకల్పం చెప్పబడింది. ఆఖరిగా రోమపత్రిక 8:39 చదువుకుంటే, రోమపత్రిక 8:39 చదువుకున్నప్పుడు ఉన్నవైనను 8:39, రోమపత్రిక 8:39 ఉన్నవైనను అలాగే ఉందండి. రోమపత్రిక 8:39లో ఫోన్లో చూస్తున్నాను, అదేనండి. చదవండి ఒకసారి. ఉన్నవైనను అయినను అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబడినటువంటి ఓడిగా నమ్ముతున్నాను. దేవుని క్రీస్తు యేసునందు ఏముందట? దేవుని ప్రేమ ఉందట అండి. క్రీస్తు ఏముందండి? దేవుని ప్రేమ ఉందండి. పిల్లరా, ఇవన్నీ కూడా క్రీస్తు నుండి మనకు లభించే ఆత్మీయ ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా మనం ఏవే నేర్చుకున్నా మొదట ఆలోచిస్తే, క్రీస్తులో ఏముంది? క్రీస్తునందు పాప క్షమాపణ ఉంది, క్రీస్తులో విమోచన ఉంది, క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడతాం, క్రీస్తులో రక్షణ ఉంది మనకి, క్రీస్తు మనం దేవునికి దగ్గరగా అవుతాం, క్రీస్తు ద్వారా మనం ఒక స్వాస్థ్యం ఏర్పరచుకుంటాం, క్రీస్తు ద్వారా మనకి ఏ శిక్ష విధి మనకు ఉండదు. క్రీస్తునందు ఉంటే క్రీస్తునందు బుద్ధి జ్ఞానాలు మనకు ఉంటాయి. తర్వాత క్రీస్తునందు మనకి నిరీక్షణ ఉంటుంది, క్రీస్తునందు మనకి దేవుని ప్రేమ దొరుకుతుంది. ఆఖరి మాటగా క్రీస్తునందు పరిశుద్ధాత్ముడు మనకు ఉంటాడండి. ఎఫెసీ పత్రిక 1:13 చదువుకుంటే, ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మతో ముద్రించబడితిరి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళకి ఏముంటుందట? పరిశుద్ధాత్ముడు దేవుడు వాళ్ళకి ముద్రేస్తాడట. మనందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అంటే అది ఏదో ఒక శక్తి అనుకోద్దాన్ని. దేవుడు తన ఆత్మని మన అందరి హృదయాలు పెడతాడు. మన మనస్సాక్షితో మాట్లాడితే పరిశుద్ధాత్ముడు. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? మనం ఎప్పుడైనా పాపం చేసినప్పుడు మీ మనసులో ఒక మాట వస్తూ ఉంటుందని, వద్దు ఈ తప్పు చేయొద్దని ఒక మనస్సాక్షితో ఒక మాట వస్తూ ఉంటుందని మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగా అదే పరిశుద్ధాత్ముడు అండి. పరిశుద్ధాత్ముడు అంటే శక్తి రావడం అలా అనుకోద్దని, మనలోనే ఉంటాడు, మనకి హెచ్చరిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా క్రీస్తునందు ఉండే దీవెనలండి. లోకంలో ఇవన్నీ ఉన్నాయా? లోకం ఇవేమీ లేవండి. మనందరం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం? లోకాల్లో ఉన్నాం. తర్వాత ఎక్కడికి వచ్చాం? క్రీస్తునందుకు వచ్చాం. క్రీస్తునందుకు ఎలాగొచ్చాం మనం? లోకం నుంచి క్రీస్తునందుకు ఎలాగొచ్చామంటే నమ్మి మారుమనసు పొంది బాప్తిసం పొందాం. లోకానికి క్రీస్తునికి మధ్యన ఒక మధ్య తేడా ఏముందంటే, ఒక వారధి ఏముంటుందంటే బాప్తిసం అండి. బాప్తిసం మనందరం ఏమైనా బాప్తిసం ద్వారా లోకం నుంచి క్రీస్తులోకి వచ్చామండి. అదే బాప్తిసం అండి. ఒక మాట మనం చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 6:3 చదువుకుందాం. 3:4 చదువుకుంటే, రోమపత్రిక 6:3-4 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా. ఇక్కడ చూడండి, పదం వాడారండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పదం వాడారండి. అదేంటి? మనం బాప్తిసం ఎక్కడ పొందాం? మనందరూ బాప్తిసం ఎక్కడ పొందాం? నీటిలో కదా పొందాం. ఒక చెడుదర వాటర్లో పొందాం కదండి బాప్తిసం. కానీ గ్రంథకర్త ఏమంటాడు పౌలు? ఎక్కడ? క్రీస్తు యేసులో బాప్తిసం పొందాం అంటున్నాడు. బాప్తిసం అంటే ఏదో నీటిలో ముంచి లేపడం కాదండి. అక్కడ బాప్తిసం అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయంలో నువ్వు క్రీస్తు యేసులోకి వస్తున్నావు. బాప్తిసం అంటే క్రీస్తులోనికి వస్తున్నావు, క్రీస్తునందు చేర్చబడుతున్నావు అని పదం వాడారు. క్రీస్తునందు పదము కొన్ని మాటలు మనం చదువుకుంటే గ్రంథంలో, క్రీస్తునందు నా జత పనివారు అంటాడు పౌలు, క్రీస్తునందు నా సహోదరులు అంటాడు, క్రీస్తునందు సంఘం అంటారు. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తునందు అర్థం ఏంటంటే ఎప్పుడు మనం చేర్చబడతాం అంటే బాప్తిసం ద్వారా మనం చేర్చబడతాం. బాప్తిసం ద్వారా ఒక వ్యక్తి లోకం నుంచి ఎక్కడికి వస్తాడు? ఆ వ్యక్తి క్రీస్తునందుకు క్రీస్తులోనికి వస్తాడు. అంటే మనం ఎక్కడో వేరే గ్రహానికి వెళ్ళిపోవట్లేదు, భూమి మీద ఉంటున్నాం. కానీ ఆత్మీయంగా అంటే అప్పటి నుంచి మనం ఏమవుతుంటే, క్రైస్తవ అర్థం ఏంటంటే లోకము మనం పూర్తి సెపరేట్ అయిపోవాలండి. చాలామంది లోకం నుంచి క్రీస్తులోకి వస్తున్నారు, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి లోకంలోకి వెళ్ళిపోతున్నారండి. అసలు మనం లోకం నుంచి క్రీస్తులోకి దేనికి వచ్చాం? వచ్చినప్పుడు మనం మళ్ళీ క్రీస్తుతో ఉండాలా, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా? కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ ఒక్కొక్కసారి మనం మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నామండి.
మళ్ళీ పాప జీవితం మనం వెళ్ళిపోతున్నాను. కాబట్టి లోకం మనకు మాట చదువుకుంటే గలతీ పత్రిక 3:27 చదువుకున్నప్పుడు, గలతీ పత్రిక 3:27 క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. చాలా మంచి మాట. ఇక్కడ ఏమన్నారు? క్రీస్తులోనికి, మళ్ళీ చదవమ్మా ఒకసారి. క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్న పదం వాడారండి. అంటే అర్థం ఏంటి? ఎవరైతే బాప్తిసం పొందుతారో మనందరూ కూడా ఒక మాల వేసామండి. ఏంట మాల? అది క్రీస్తుని మాల వేసామండి. ఇప్పుడు సాధారణంగా అనుజనులు ఇప్పుడు హిందువులు వేస్తారు కదండి, అయ్యప్ప మాల వేస్తారు కదా. వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారండి, వాళ్ళు ఉంటారండి. మనం వాళ్ళకి ఎన్నాళ్ళు ఉంటుంది ఆ మాల అనేది? వాళ్ళకి 40 రోజులు, 50 రోజులు అనుకోండి. గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే, నువ్వు క్రీస్తు ఉన్నావంటే, బాప్తిసం పొందావంటే నువ్వు మాల వేసుకున్నట్టే. నీకు అర్థమవుతుందో లేదో వేరే విషయం, కానీ నీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు ఏం వేసుకున్నట్టు? నువ్వు మాల వేసుకున్నట్టు మనందరం కూడా. అప్పుడు ఇంకెంత మనం అప్పుడు ఇంకా ఎలా ఉండాలండి? అప్పుడు ఇప్పుడు స్వామాలు వేసిన వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎలా అందరూ ఇంత ముందులాగా ఉంటారండి. ఇంత ముందులాగా వాళ్ళు ఎవరేస్తారండి? ఇంత ముందులాగా అన్ని మారిపోతాయి లేదా? తిండి నుంచి అన్ని మారిపోతాయి లేదా? మారిపోతాయి లేదండి. అలాంటప్పుడు మనం కూడా క్రీస్తుమాలు ధరించుకున్నప్పుడు మనం ఎలా ఉండాలండి? అప్పుడు ముందులాగా ఉంటే దేవుడు అది యాక్సెప్ట్ చేస్తారా? అక్కడ అంటే మనం ఏం మారాలి? అక్కడ మనకి మన స్వభావం మారాలండి. ఏం మారాలండి? స్వభావం ఎలా మారుతుంది? మనకి మారు మనసు పొందితే స్వభావం వస్తుందండి. అర్థమవుతుందండి? ఎంత ముందులాగా మన జీవితం క్రీస్తు వచ్చిన తర్వాత ఉంటే ఆ జీవితాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు? అది దేవుడు యాక్సెప్ట్ చేయడండి. గ్రంథం ఏం చెప్తుందంటే, ఇంతకుముందు ఒకప్పుడు లోకంలో ఉన్నావు, లోకాలు కలిసిపోయి జీవించావు, లోకంతో నువ్వు నడిచావు, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అని గ్రంథం చెప్తుందండి. క్రీస్తులోకి వస్తే నువ్వు చాలా ధన్యుడు గ్రంథం చెప్తుందండి. నువ్వు మామూలు మనిషి కాదు, నువ్వు మామూలు వ్యక్తివేత్త కాదు. కాబట్టి అప్పటి నుంచి మనం ఒక ప్రత్యేకంగా వ్యవహరించాలి. అందరిలో వ్యవహరించకూడదండి. ఒక నిష్ఠతో వ్యవహరించాలి, దీక్షగా ఉండాలండి. ఆ దీక్ష ఎంతవరకు ఉండాలి? మనం మరణించే వరకు కూడా అలాగ దీక్షతో ఉండాలండి. అదే నిజమైన క్రీస్తులో ఉన్నవండి. మరొక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15:4 చదువుకుంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. ఏంటంటే, నా యందు నిలిచుండడి, మీ యందు నేను నిలిచిందును. తీగే ద్రాక్షలు నిలిచుంటేనే కానీ తనంతలో తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపడం యేసుక్రీస్తు పదం వాడారండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం క్రీస్తుకి ఎలా ఉండాలట? క్రీస్తుని అంటిపెట్టుకొని ఉండాలండి. క్రీస్తుని ఎలా ఉండాలి? మనం దేవుని హత్తుకొని ఉండాలండి. ఎట్టి పరిస్థితులు కూడా మన దేవుని మనం ఇప్పుడు కూడా విడవకూడదు. మన విశ్వాసం ఎప్పుడు కూడా మారకూడదండి. క్రీస్తు నందు వచ్చామంటే మన విశ్వాసం ఎలా ఉండాలండి? స్థిరంగా బలంగా ఉండాలండి. ఎవరు వచ్చి నువ్వు నమ్ముకున్న దేవుడు తప్పు అంటే మనం వెనక్కి వెళ్ళిపోకుండా అది విశ్వాసం కరెక్టా కాదండి. అది మంచి విశ్వాసం కాదండి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరంగా బలంగా ఉండాలి. ప్రభు ఆనాడు చెప్పారు బతుకున్నప్పుడే, నా యందు నిల్చుండి, మీరు నాలో నిల్చుంటే మీరు ఎలా ఉన్నారంటే మీరు ఫలిస్తున్న గ్రంథం చెప్తుందండి. నాలో నువ్వు నిల్చుంటే మీరు ఫలిస్తారు. నా యందు అర్థం ఏంటి? క్రీస్తు యందు ఉండని అర్థం వస్తుంది. కాబట్టి మనందరం కూడా క్రీస్తునందులోకి వచ్చాం. ఎలాగొచ్చాం? మనం బాప్తిసం ద్వారా వచ్చాం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే క్రీస్తునందు ఫలించడము. ఏం చేయాలి? ఇప్పుడు మనందరం కూడా ఫలించాలని. ఫలించినట్టు అర్థం ఏంటి? మనం ఒక విత్తనం వేస్తాం, ఒక మొక్క ఒక చెట్టుకి నాటబడుతుంది. నాటిన తర్వాత లేదా ఒక మామిడి విత్తనం వేస్తామండి, చెట్టు అయ్యింది. చెట్టు అయిన తర్వాత ఫలాలు రాలేదండి. ఆ చెట్టుకు ఫలాలు వస్తాయని ఆ వేసిన వ్యక్తి అలా చూస్తూ ఉంటే ఒక ఎన్ని సంవత్సరాలు కూడా ఫలాలు రావట్లేదండి. ఫలాలు రాకపోతే ఆ వ్యక్తి ఆ చెట్టు ఉంచుతారు, ఇంటి దగ్గర తీసేస్తారు, ఉంచడండి. పనికిరాని ఫలింపని చెట్టు వ్యర్థము ఏ విధంగా అవుతుందో దేవుని దృష్టిలో కూడా మనం ఫలించకపోతే దేవుడు మనం నమ్మిన ఒకటే నమ్మకపోయిన ఒకటే. అంటే అర్థం ఏంటి? మన స్వభావంలో మార్పు రావాలి. ఏ రావాలో? మన స్వభావంలో మార్పు రావాలి. ఆఖరి మాట ముగించేద్దాం.
క్రీస్తునందు మనం ఉన్నామో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఒక మాట చదివి ముగించేద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 18-19 చదువుకుంటే, 1 యోహాను రాసిన పత్రిక 5:18-19 చదువుతాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనెనా గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధము లోకమంతియు దుష్టుని ఉందని ఎరుగుదము. ఇక్కడ మరొక పదం వాడారండి. 18 చదువుకుంటే మనము దేవుని సంబంధుల పదం వాడారు. మనమంటే ఎవరు? క్రీస్తునందున ఎవరి సంబంధులట? క్రీస్తునందున ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. లోకమంతయు దుష్టి ఎందున్నది. మనం ఎంత చదువుకో లోకం ఉన్నదంటే అర్థం ఏంటి? లోకం దేవుడు లేనప్పుడు లోకలు ఎవరు ఉన్నారు మరి అక్కడ? దెయ్యం ఉందండి. దెయ్యం అంటే సాతాను. అంటే దుష్టిని ఎందు ఏముంది? లోకం ఉంది. క్రీస్తునందు ఏముంది? రక్షించబడిన వారు ఉన్నారండి. మీకు అర్థమవుతుందండి? క్రీస్తునందు ఉంటే వాళ్ళని గ్రంథము క్రీస్తు సంబంధం చెప్పడం జరుగుతుంది. లోకంలో ఉంటే వాళ్ళు దుష్టుని సంబంధం చెప్పడం జరుగుతుంది. మనందరం ఒకప్పుడు అలాగ ఉండే వాళ్ళం. ఎలాగొచ్చాం? క్రీస్తులోకి వచ్చాం. అలాగే ఉండాలండి. ఎప్పుడు కూడా మనం విడనాడకూడదండి. క్రీస్తులోకి వచ్చామంటే మన క్రీస్తు మాల ధరించుకున్నాం. మాల బయటికి కనబడదు కాదు, ఆత్మీయంగా మనం మాల వేసుకుని ఉన్నామండి. అప్పుడు మాల వేసుకుని మనం ఎలా ఉండాలండి? మాటలు ఎలా ఉండాలండి? అప్పుడు ఇప్పుడు బయట వాళ్ళు వేసిన మాల ఉన్న వాళ్ళు ఎలా పడితే మాట్లాడుతారండి. వాళ్ళు ఇంత ముందులాగా ఎలా పడితే మాట్లాడుతారండి. వాళ్ళు మాటలు తేడా రావాలి లేదా? ఇంకే తేడా రావాలి. ప్రవర్తనలో తేడా రావాలి, ప్రేమలో తేడా రావాలి. అలాగా మన జీవితం మనం మార్చుకోవాలి. అలా మార్చుకుంటూ ఎదగాలి. క్రీస్తునందు ఎదగాలి. సంపూర్ణ ఎదిగిన తర్వాత ప్రభువునందు మృతి పొందితే అప్పుడు దేవుడు మనకి పరలోకం తీసుకెళ్తారండి. ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? 14వ అధ్యాయంలో ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యుల పదం ఉంటుందండి. ప్రకటన 14వ అధ్యాయం అనుకుంటా. వచ్చాం చదవము ఒకసారి. అది అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులుంది పదం వాడారండి. మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. అక్కడ చాలా. కాబట్టి క్రీస్తులకు బాప్తిసం పొంది క్రీస్తునందులో మనం అందరూ చేరుతాం. క్రీస్తునందు రావడం అంటే క్రీస్తు పరిధిలో చేరుతాం, క్రీస్తు సంఘంలో చేరుతాం. చేరిన తర్వాత క్రీస్తునందు మనం అలా ఎదగాలి. ఎదిగిన తర్వాత క్రీస్తునందు మనం చనిపోతే అప్పుడు దేవుడు మనం లేపి పరలోకంకి ప్రభు ద్వారా తీసుకెళ్తారు. ఇది క్రీస్తునందు అనే అర్థానికి మాటకి అర్థం అంట. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే లోకంలో రెండు పరిధులు ఉన్నాయి. ఇది కంటికి కనిపిస్తుంది కాదు. లోకమునందు క్రీస్తునందు. లోకమునందు ఒకప్పుడు మనం అందరం ఉన్నాం. అప్పుడు మనకి ఏమీ తెలియదు. మనకి దేవుడు లేడు, నిరీక్షణ లేదు, ఎందుకు బతుకుతున్నాం తెలీదు. అటువంటి స్థితిలో మనం దుష్టునితో ఉన్నాం, దుష్టు సంబంధంలో ఉన్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక రక్షణ వాలయాన్ని ఏర్పాటు చేసి అది క్రీస్తునందు పెట్టాడు. తర్వాత క్రీస్తుని నమ్ముకొని మనందరూ ఎక్కడికి వచ్చాం? లోకం నుంచి క్రీస్తులోనికి వచ్చాం, క్రీస్తునందు వచ్చాం. ఎందుకు వచ్చామంటే క్రీస్తునందు ఏమేమి ఉన్నాయి? క్రీస్తునందు పాప విమోచనం ఉంది, క్రీస్తునందు నిత్యజీవం ఉంది. ఇవన్నీ నమ్ముకొని మనం క్రీస్తులోకి వచ్చాం. తర్వాత క్రీస్తుని నిలుస్తున్నాం. తర్వాత మనం ఏం చేయాలంటే క్రీస్తునందు అందరూ కూడా ఫలించాలి. ఎలా ఫలిస్తామో క్రీస్తునందు? మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి. అలా మనం చివరి వరకు క్రీస్తులా ఎదిగి క్రీస్తులా మరణిస్తే అప్పుడు ప్రభునందు మనం మరణిస్తే తిరిగి మనం దేవుడు అప్పుడు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ లేపి పరలోకంతో అంతపడి మనకి కూర్చోబెడితే మన గ్రంథం మనకి సెలవిస్తుంది. ఇది క్రీస్తునందు అన్న మాటకి అర్థం. కాబట్టి మనం ఏమైనా ఇక్కడి నుంచి మళ్ళీ ఏమైనా బలహీనతలు, ఏమైనా లోటుపాట్లు, దేవునికి ఎదుట మనం తప్పులు పాపాలు చేస్తుంటే మనం విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తుని ఉందాం, సంఘంలో ఉందాం. సంఘం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆడవానికి ఎవరు ఎప్పుడు మిస్ అవ్వకూడదండి. ఎప్పుడూ బాగా అనారోగ్యం ఉంటే తప్ప ఎప్పుడు కూడా సంఘంలో మిస్ అవ్వకూడదు. సంఘం అంటే దేవుడు ఉంటే స్థలం అండి. సంఘం అంటే మనం ఎంత చదువుకున్నాం? సంఘం అంటే మనమే. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సంఘం అంటే ఇదేనండి. కాబట్టి సంఘాన్ని ఎవరు విడనడద్దు. ఎప్పుడు కూడా ప్రతిరోజు మన ప్రతి సమయం ప్రతి ఆదివారం మన సంఘంలో ఆడడానికి హాజరవ్వాలి. కాబట్టి దేవుడు ఈ మాటలు దిగుంచాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సహోదరుడు నెహెమ్యా గారికి సంఘం మరోసారి వందనాలు తెలుసుకుంటున్నాను. అందరూ ఉన్నాను.